భయపడకు మని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మకాదరణ నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మకాదరణ నీవే. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నాదాసుడవనియు ఏర్పరచుకుంటినని. నీవు నాదాసుడవనియు ఏర్పరచుకుంటినని. నేనేని దేవుడని భయపడకు మని అంటివి. నేనేని దేవుడని భయపడకు మని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక చల్లరు వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. దేవరాజు బ్రదర్ పాట సాయం. పాట సంఖ్య 200, పాత పుస్తకాల్లో 198. మందిరం అవ్వచ్చు, గృహకూడిక అవ్వచ్చు, దేవుని సన్నిధిలో ఉన్న వరకు ఫోన్లు ఎవ్వరు బయటికి తీయొద్దండి.
వాట్సాప్ మెసేజ్ చూడటాలు, డిలీట్ చేయటాలు, షేరింగ్ చేయటాలు దేవుని సన్నిధిలో చేయకూడనటువంటి నేరంతో కొన్ని పనులు అయ్యి ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ప్రార్థనలో వాట్సాప్లు చూసేది, వాక్యం చెప్పేటప్పుడు వాట్సాప్లు చూసేది, ప్రార్థన చేసేటప్పుడు వాట్సాప్లే, ఆరాధన చేసేటప్పుడు వాట్సాప్లే, నడుస్తూ కూడా వాట్సాప్లో ఏదైంది. కానీ ఈ సమయం వరకు దేవుని కొరకు, దేవుని సన్నిధి, అంతే. అంతకుమించి ఇంకోటి ఉండకూడదు. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ప్రభువా
జ్యోతివి నీవే. ఆ ప్రభువాని వెలుగొందితే నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పరాద్రులి అభయమునిచ్చితివి. భయమును పరాద్రులి అభయమునిచ్చితివి. ఎబినేరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. ఇదే నాది నా ప్రార్థన. ఆ మహిమానికే ఓ ప్రభు. ఇదే నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. మత్తు
ఆ బాక్స్ డైరెక్షను పూర్తిగా ఇటు తిప్పు, ఎందుకంటే ఇవి అంటారు డోర్కి తగలు అమ్మింగ్ వస్తా. ఎనఫ్. తర్వాత ఇది కూడా ఒకసారి మధ్య అక్కడ కూర్చో రాదా, అక్కడే కూర్చో, బాక్స్ దగ్గర కూర్చుంటే ఇది అయిపోద్దిలే, చూసుకోవచ్చు కదా. అదే ఇప్పుడుంది. చివరిగా పాట సంఖ్య, చేర్చబడిన పాటల్లో 28వ పాట. చివరిలో చేర్చబడిన పాటలు ఉంటాయి. 28వ పాట. ఇటు వచ్చేయండి అమ్మ, ఇటు వచ్చేయండి, లోనికి వచ్చి నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా, స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు, శ్రమయు శోధన వచ్చిన విడువవు నన్నెన్నడు, వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు, శ్రమయు శోధన వచ్చిన విడువవు నన్నెన్నడు, ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఎన్నడు విడువవు, ఎన్నడు విడువవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు, బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు, నా తల్లిదండ్రులు
వచ్చిన విడువవు నన్నేనడు. బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నేనడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, విడువక కృప చూపెదవు, విడువక కృప చూపెదవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నా కొరకై తిరిగి వచ్చేదవు, అనాథగా నన్ను విడువము. నా కొరకై తిరిగి వచ్చేదవు, అనాథగా నన్ను విడువము. నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చెదవు. నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చెదవు. రాజుగా చేసేదవు, రాజుగా చేసేదవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా, స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. అమ్మ పిల్లలు మీరు రండి అన్న, ఇటువైపు వచ్చేసాను. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఇక్కడ ఇద్దరు కూర్చోండి, షింక్ దగ్గర కూర్చోండి. నన్ను మీరిద్దరు కూడా 2 లైన్స్ పెట్టేసి ఇటువైపు తిరిగి సరే పాట వెనక్కి వెళ్ళిపో, షింక్ పక్కకి వెళ్ళిపోయి ఒకళ్ళు. ఎస్ చివరిరా, చివరి నాన్న ముందు లైన్ రా. అమ్మ యంగ్ గర్ల్స్ ఉంటే ఎట్టండి నాన్న, ఇక్కడ ప్లేస్ ఉంది. అమ్మ లేచిరా, ఇటువైపు రా. తర్వాత మీరు లేచి ఏమంటారు అక్క ముందు నుంచి పెట్టండి లైను. సుమ్ని అక్క ముందుగానండి, ఆ లైన్ ముందుకు వచ్చేసేయండి. సేవకురాలు పక్క కూర్చోండి. ఇక్కడ అక్కపక్క నాన్న మీరు నువ్వు ఇటువైపు తిరిగి గోడకి వెళ్ళిపో, గోడకి బ్యాక్ పూర్తిగా గోడకి అనుకో, కంఫర్ట్గా ఉంటుంది. యా బైబిల్ పల్లె పాడుకుందాం. శ్రేష్టంబ గ్రంథములో ఎచ్చోట చూచిన
ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. And old book, the grand old book, you'll find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are pain. So keep on believing in the grand old book. నా బైబిల్ పెట్టండి. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. సమస్య అంతా ఏంటంటే వాక్యం స్టార్ట్ చేసడానికి అవ్వాల్సిన టైం అంతా అయిపోద్ది. రెండోది ఇంకో సమస్య ఏంటంటే మన సహవాసంలో ఈ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత. ఏదో తూతూ మంత్రంగా 2 మాటలు ముగించడానికి కుదరదు. అట్టడప్పుడు త్వరగా స్టార్ట్ చేసి వాక్యం త్వరగా తీసుకుంటే సమస్య ఉండదు, కానీ అట్ట కుదరదు. లేదంటే లేటుగా తీసుకున్నప్పుడు త్వరగా ముగించినా సమస్య ఉండదు, అట్ట కూడా కుదరదు. ఏం చేయాలా? సరే, ప్రభు సహాయపడాలా. రండి, ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. మత్తు ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 'ఆక్సిది అందరం కలిసి చదువుకుందామండి. మీ భాగము స్పష్టంగా బిగ్గరగా నాతో పాటు చదవాలని మనవి చేస్తుంటున్నాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా నీ తట్టు తిరగవలని కానీ నీవు వారి తట్టు నాకు తిరగకూడదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాము. మీకు కొంచెం ఇబ్బందే మోకరించటము, సాధ్యమైతే మోకరించండి. ప్రీతండి, మేము స్తుతిస్తుంటున్నాం. మరోసారి దీనిమై మీ పాసనగా ఉంటున్నాం. చదువుబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు. నిలబడనే ఉన్నటువంటి మీ దాసుడు ప్రభా కేవలం అయోగ్యుడు, అపాత్రుడు, కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, ప్రభా నేను కూడా ఎన్నో అక్కర్లు కలిగి ఉన్నాను, కొరత కలిగి ఉన్నాను. ప్రభా ఆశతో మీ సంధికి మీ ప్రజలతో కూడా వచ్చుచున్నాను. కనికరించము, నన్ను మమ్మల్ని దృష్టించము, నాకు మాకు అవసరమైనటువంటి భాగమును మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, వీటికి సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయం కరెక్ట్గా 7:50. సార్, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి యెహోవా ఈలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. కాబట్టి ప్రభు శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ఇక్కడ చెప్తున్నాడు. ఈ వచనంలో 2 సంగతులు తన ప్రజల కొరకై ప్రభు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒక సంగతి ఏంటంటే, దేవుని వాక్యంలో ప్రభు ఏమంటున్నాడంటే, నా సన్నిధిని నేను నిలవబెడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. కానీ ఆయన సన్నిధిలో మనము నిలవాలి అనేటువంటిది. అది విచారమైన సంగతి ఏంటంటే, మనమందరం ఒకప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారమే. ఎక్కడ ఉన్నా చెప్పండి, ఏదైనా తోటలో, ఆదాములో మనమందరము కూడా ఆయన సన్నిధిని అనుభవించినటువంటి ప్రజలమే. అయితే దేవుని వాక్యంలో చూసినప్పుడు ఎంత విచారమైన సంగతి ఏంటంటే, ఆదాములో ఉన్న మనమందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞని మీరి పాపులమైపోయి దేవుని సన్నిధిలో నుండి మనము త్రోలి వేయబడినటువంటి వారుగా ఉన్నాం. అందుకు దేవుని వాక్యంలో మనం పరిచయం వచ్చిన భాగమే ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన
ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిని కోల్పోయినాడు ఆదాం. దేవుని సన్నిధిలో నుండి ఆ మనుషుడు వెళ్ళగొట్టబడినట్లుగా మనం చూస్తాం. అలాగున మానవులమైన మనమందరం కూడా ఏమి కోల్పోయినాం చెప్పండి? దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయిన వారుగా ఉన్నాం. అలాంటి మనకు దేవుని యొక్క ఉద్దేశము, ఆయన వాగ్దానం ఏంటంటే మళ్ళా తిరిగి ఆయన సన్నిధిలో నిలవబెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. కాబట్టి ఆయన సన్నిధిలో నిలవబెట్టుడు కొరకై ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇదే మళ్ళీ చదవండి, 19వ వచనం, ఇర్మియా గ్రంథం 15. యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే నేను నా సన్నిధిలో నేను నిలవబెట్టినట్లుగా నువ్వేం చేయాలని చెప్తున్నాడు? నా తట్టు తిరగమని చెప్తున్నాడు. కానీ ఎంత సామాన్యమైన ప్రక్రియ ఇది. ఇది ఆయన వైపు తిరుగుట అనేటువంటిది సామాన్యమైన విషయం అయినప్పటికీ కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టడం కొరకు ఆయన చేసిన కార్యం మాత్రం ఎంతో ఘోరమైన కఠినమైనటువంటిది. ప్రభు ఇక్కడ నా వైపు తిరుగుడి అని అన్నట్లో ఉద్దేశం ఏంటంటే, కానీ ఏ ప్రభు విషయం వైపు మనం తిరగాలి అని దేవుడు కోరుతున్నాడంటే సిలువ వేయబడిన యేసు ప్రభు వైపు మనం తిరగాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి పాపం బట్టి దేవుని సన్నిధిని కోల్పోయినా మనం అందరం కూడా తిరిగి ఆ సన్నిధిలోనికి నిలబెట్టబడ్డ కొరకైన ఒకే ఒక నియమం ఏంటంటే సిలువ వేయబడిన యేసు వైపు మనం తిరగటమే. దేని వాక్యం ప్రభు అన్నాడు, భూ దిగంతముల నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందుడి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి. కాబట్టి అందరి కొరకిన ఆహ్వానం ఇది. భూ దిగంతములలో ఉన్న ప్రజలందరూ, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనప్పటికీ కూడా, ధనవంతుడు కావచ్చు, ఏమీ లేని నిష్ఠ దరిద్రుడు కావచ్చు, ఎంత చదువైనా చదివిన వాడు కావచ్చు, ఏ మాత్రం కూడా చదువు రానటువంటి నిరక్షరాస్యురాలు కావచ్చు. దీని వాక్యం అందరి కొరకై ప్రభు అంటున్నాడు నా వైపు చూచి రక్షణ పొందడి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం ఎరుగుదాం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి అని ప్రభువు ఆహ్వానిస్తుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మళ్ళా తిరిగి ఏ సన్నిధినైతే ఆదాములో పాపం బట్టి మనమందరం కూడా కోల్పోయినామో తిరిగి ఆ సన్నిధిలో మనల్ని నిలబెట్టడం కొరకై తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని పంపించినాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి అంటే అర్థం ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఎదుటకు అని, దేవుని కలుసుకోవటము, దేవుని దగ్గర రావటము అని. అంటే ఏమంటారు కలెక్టర్ గారి సముఖము అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గరకు, ఆయన ఎదుటకు అని. అంటే ఆయనకు పక్కన, ఆయనకు దూరంగా కాకుండా ఆయన ఎదుటకు అని. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవాది దేవుడు మనలను మళ్ళా తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయనతో కలిపిన వాడిగా మనం చూస్తాం. అందుకని యేసు ప్రభు వారి విషయం ఏం రాయబడింది? కాబట్టి మీరు ఆయనకి ఏమని పెడతారు? ఇమ్మానుయేలు అను పేరు పెట్టెదురు అని ప్రభు చెప్పినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మత్తయి 1:22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున. కాబట్టి దేవుడు మనకు తోడు అంటే అర్థమైందంటే దేవునితో తోడు చేసినాడని, దేవునితో కలుసుకునేట్లుగా చేసినాడు. ఎవరు చేసినారు? ఎవరు దేవునితో మనల్ని తోడు చేసింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఇమ్మానుయేలు, దేవునితో మనల్ని కలిపినవాడు. ఎలా కలిసినాం? సిలువ ద్వారా ఈ కలయిక సాధ్యమైంది. సిలువ ద్వారానే ఆయన సన్నిధికి మనము వచ్చి నిలవగలుగుతూ ఉంటున్నాం. అందుకు దేని వాక్యంలో ఒకప్పుడు మనం ఎలాంటి వారం అంటే రక్షణ పొందని దినాల్లో మనమైనా ఈ మాటలు వింటూ యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన వారైనప్పటికీ కూడా ఎవరైతే ఈ సువార్త, ఈ యొక్క సిలువను గుర్చిన వార్త విషయమై ఇంకా లోబడకుండా ఉన్నారో కాబట్టి వారందరూ కూడా నశించిపోయేవారుగా ఉన్నట్లుగా దేని వాక్యంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయము 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే. కాబట్టి ఈ సువార్త, సిలువను గూర్చినటువంటి వార్త ఎవరికి మరుగు చేయబడతా ఉన్నది? నశించుచున్నటువంటి వారికి.
అంటే అర్థం ఏంటి? నాశనం అంటే అర్థం ఏంటి అనొచ్చు, అబ్బా ఏం బ్రదర్ ఏం మాటలు చెప్తున్నావు, మాకేం కొదవ ఉంది, మంచిగా అంతో ఇంతో స్థితిమంతులుగా ఉన్నాం, తర్వాత మంచి కుటుంబం ఉంది, ఏమి చింతలేదు. నాశనం అంటే ఇదేంటి? పాపంలో జీవించే జీవితం, దేవునితో సంబంధం లేని జీవితం, దేవునితో వేరైనటువంటి జీవితమే బైబిల్ ఏమని చెప్తుందంటే నాశనము అనే మాట సెలవిస్తుంది. అందుకనే నశింపక డాష్ నిత్య జీవం పొందుడు కొరకై యేసు ప్రభువారు అనుగ్రహించబడినాడు. కానీ ఇదే 4వ వచనంలో మనం చూస్తే 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ వచనంలో దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను, కాబట్టి ఈ సువార్త ఏంటంటే దేవుని మరి మహిమను కనుపరచు సువార్త ప్రకాశము, దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమను కనుపరిచే సువార్త. కాబట్టి ప్రభు స్తోత్రములు. కాబట్టి ప్రతి వారికి కూడా ఆహ్వానం ఏంటంటే ఏ దేవుని సన్నిధి అయితే నువ్వు కోల్పోయినావో, ఎవరైనా సరే పాపైన మానవుడు పరిశుద్ధన దేవుని కలుసుకునేటువంటి ఒకే ఒక నియమం ఏంటంటే సిలువ ద్వారానే అనేటువంటిది. కానీ మేము రకరకాల వారం, రకరకాల కులాలకు మతాలకు చెందిన వారం, ఇప్పుడు కూడా మాలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఒకరు ఉన్నతమైన స్థితిలో, ఒకరు తక్కువ స్థితిలో, సమాజంలో రకరకాలుగా ఎంచబడేవారుగా మేము ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మేమందరం కూడా ధన్యులము. దేనిని బట్టి అంటే మేము ఆ సిలువలో చిందించబడిన రక్తం ద్వారా కడగబడ్డాం. కానీ ఇక రాత్రి సమయంలో నువ్వు ఎవరైనా సరే మాటలు వింటా ఉంటే నీ పాపాలు క్షమించబడినయా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. నువ్వు క్రైస్తవుడివై క్రైస్తవ మతపరమైన ఆచారాలు ఆచరించవచ్చు, క్రైస్తవేతరుడివై నీ సొంత మతము సంబంధించిన ఆచారాలు ఆచరించవచ్చు, అయినా కూడా వాటిని బట్టి నా పాపాలు క్షమించబడినవి అన్న నిశ్చయత నీవు కలిగిన వాడుగా ఉన్నావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. అలా లేకపోతే ఏం ప్రయోజనం? కానీ పాపము భక్తి రెండు కలిగి ఉంటే ఏం ప్రయోజనం? పాపముతో పరిశుద్ధమైన దేవుని రాజ్యంలో మనం చేరలేం. కానీ మన పాపం మనం తీసివేసుకున్న సామాన్యమైనది కాదు. దేవాది దేవుడే నిన్ను ప్రేమించి తానే పరలోకం విడిచిపెట్టి ఈ పాపపు ఇష్టమైన పాప శరీరాకారంలో రక్త మాంసం ధరించుకొని ఎంతో వేదన బాధ సహించి సిలువలో నీకోసం ప్రాణం పెట్టినాడు యేసు ప్రభువారు. నువ్వు ఎరిగినా ఎరగపోయినా నిన్ను ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించినాడు. ఇప్పటికైనా ప్రభువు నీ కన్నులు తెరుచును గాక, దేవుని ప్రేమను నువ్వు గుర్తించదువు గాక. దేవుని వాక్యంలో కానీ ఇక ఈ భాగంలో ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో మనము ఏమి చూస్తున్నామంటే, కాబట్టి దేవుని వాక్యంలో ఆయన వైపు తిరుగుట ద్వారా ఎక్కడ తీసుకొస్తున్నాడు చెప్పండి? ప్రభు ఆయన సన్నిధిలో నిలవబెడుతుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధి వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఎందుకు ఆయన సన్నిధి తీసుకొస్తున్నాడు? ఎందుకు రక్షిస్తుంటున్నాడు? నేను వాక్యంలో 1-2 వచనాలు క్లుప్తంగా జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వచనం. ఇవన్నీ కూడా నాకంటే మీకే బాగా పరిచయమైన వచ్చిన భాగాలు కాబట్టి మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము చదవండి అక్క. యెహోవా 23 చదవండి. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారి ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. కాబట్టి దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రకాశం, దేవుని యొక్క సన్నిధి యొక్క కాంతి ఏం కలుగు చేస్తూ ఉన్నదంటే ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉంది, దీవెనని కలుగు చేస్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆశీర్వదించబడుట కొరకై చేర్చబడిన వారం. ఇంకో మాట చెప్పాలంటే మనల్ని ఆశీర్వదించబడిన వారిగా ప్రభు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకని ఇప్పుడు మనం చూడము కానీ అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంటుంది 3వ అధ్యాయం చివరి వచనంలో, ఆయన తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయన మీదకు పంపిన రాయబడి ఉంటుంది. కాబట్టి దేని ఒక వాక్యంలో ఎంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మనం ఆశీర్వదించబడిన వారం. ఇందుని బట్టి మనం ప్రభుని స్తుతించాలా. మొదటి అంశం ఏంటంటే కాబట్టి ప్రభు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టడమే కాదు, శిలువ రక్తం చేత కడగబడి ఆయన పిల్లలుగా
చేర్చుకునబడటం మాత్రమే కాదు, కానీ మనం ఏం చేయబడినాం చెప్పండి? ఆశీర్వదించబడిన ప్రజలుగా చేయబడినాం. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటిది. కేవలం శాపమును మాత్రమే చెందిన మనలను, నశించిపోయే మనలను దేనికి కారకులుగా చేశాడు చెప్పండి? ఆశీర్వాదానికి కారకులుగా చేసినాడు. ఆశీర్వాదం యొక్క నియమాలు ఈ భాగంలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ధ్యానించాం. కానీ ఒకటి ఏమంటాడు? 23 వచనంలో కాపాడునుగాక. కాపుదల. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? కాపాడబడటం. లోక సంబంధమైన వ్యర్థమైన ప్రతి విధమైన అపవిత్రత నుండి కాపాడబడటం ఆశీర్వాదం. అది తర్వాత రెండవ ఆశీర్వాదం ఏంటి? కనికరించబడటం. 25వ వచనంలో కరుణించునుగాక. కాబట్టి అంత మాత్రమే కాదు, 26వ వచనం ఏమన్నాడు? సమాధానము, దేవునితో అన్ని విషయాల్లో సఖ్యపరచబడటం అనేటువంటిది ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. కాబట్టి ఇది మొట్టమొదటి సంగతి. రెండవదిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి దయచేసి యెషయా గ్రంథము 2వ అధ్యాయము, క్షమించండి, దానికంటే ముందుగా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. కాబట్టి దేవుని సన్నిధి వల్ల కలిగేటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఎదుగుదల అనేటువంటిది, ఆత్మీయమైన అభివృద్ధి అనేటువంటిది. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత. కానీ మనుషుల విషయంలో దేవునికి ఉద్దేశం అదే. ఆదాముతో ప్రభు అదే మాట చెప్పినాడు. తర్వాత నోహోతో కూడా అదే, మీరు ఫలించి మరి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ప్రభు చెప్పినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటి దేవుని యొక్క సన్నిధి వల్ల కలిగే మొదటి మేలు ఏంటంటే ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. రెండవదిగా ఆయన సన్నిధి వల్ల కలిగే రెండవ మేలు ఏంటంటే మనం ఆత్మీయంగా ఎదుగునట్లుగా దేవుని యొక్క సన్నిధి మనకు సహాయపడేదిగా ఉంది. ఎంత మేర ఆయన సన్నిధిని అపేక్షిస్తామో, ఎంత మేర ఆయన సన్నిధిలో ఆనందించడానికి అభ్యాసం చేసుకుంటామో, అంత మేర మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందేటువంటి వారిగా ఉంటాం. దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొవ్వు వేయుదురు, తర్వాత వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అనే మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆత్మీయమైన ఎదుగుదల అనేటువంటిది దేవుని పిల్లల జీవితాల్లో ప్రతి దినము కూడా స్పష్టంగా కనబడినట్లుగా ప్రభు తన ప్రజలు సిద్ధపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక వచ్చిన భాగం, మనం పరిచయమైన భాగం జ్ఞాపకం చేసుకుందాము. 84వ కీర్తనలు 84. దయచేసి 7వ వచనం. వారంటే ఎవరు? 6వ వచనం చివర్లో ఉంటుంది. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, ఆ దీవెనలో భాగముగా 7వ వచనం. వారు నానాటికి. కాబట్టి ఆత్మీయంగా బలపరచబట్లో అభివృద్ధి అనేటువంటిది నానాటికి, ఏ దినానికి ఆ దినం, ప్రతిదినము కూడా ఎంత శ్రేష్టమైన ఆధిక్యత చూడండి. దేవుని సన్నిధి వల్ల ఎంత శ్రేష్టమైనటువంటి దీవెనలు మనకు కొరకు దేవుడు సిద్ధపరిచినాడో చూడండి. అందుకని నా నాటికి బలం విషయంలో అభివృద్ధి పొందుతూ ఏ అనుభవంలోనికి వస్తున్నామంట? దేని వాకి తర్వాత వల్ల వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. సియోను అంటే యెరూషలేము అనేటువంటిది విశ్వాసికి సాదృశ్యం. సియోను అనే మాట ఆత్మీయంగా ఎదిగినటువంటి విశ్వాసికి సాదృశ్యం. కానీ దేవుని యొక్క ఉద్దేశము మన విషయంలో ఏంటంటే, కాబట్టి ఆయన వైపు తిరుగుట ద్వారా ఆయన సన్నిధిలో ఎందుకు నిలబెడుతున్నాడంటే, కాబట్టి నీవు నేను ఆయన ఎదుట అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి పొందుట కొరకే. ఇది రెండవ మేలు. మూడవదిగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దయచేసి చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చూద్దామండి ఈ భాగము. 126వ కీర్తన, క్షమించండి, పేజీ 126వ పేజీ. రూమ్లో ఉండేవాళ్ళు, బయట ఉండే అందరూ చదవాలా, బిగ్గరగా చదవాలా. బైబిల్ తెరవకపోతే ఇప్పుడైనా తెరవండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని
ఉంచెను అనే మాట చూస్తుంటున్నాం. కాబట్టి దేని వాక్యంలో ఈ కర్రలు ఎక్కడ ఉంచబడినాయి చెప్పండి? యెహోవా సన్నిధిలో ఉంచబడుతూ ఉంటున్నాయి. కానీ ఆ కర్రలు అందుకని ఆ కర్రలో ఇంకొక ఎవరి కర్ర కూడా ఉంది? అహరోను కర్ర కూడా ఉంది. అహరోను యొక్క ఏర్పాటు, అహరోను యొక్క విషయంలో దేవుని యొక్క ఉద్దేశము ఎలా బయలుపడింది? కానీ మరి దేవుని సన్నిధిలో కాకుండా ఉండడం ద్వారా బయలుపడిందా? లేదంటే ఆ కర్రలకు కాకుండా ఆ కర్రల పక్కన ఉంచబట్ట సాధ్యమైందా? దేవుని వాక్యంలో ఆ పై వచనం చదవండి, 6వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. ఈ మాట నామకాలు పలకండి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. కాబట్టి దేవుడు తన ప్రజలను సిద్ధపరచుట్లో ఉన్న నియమం ఏంటంటే, కాబట్టి దేవుని ఇంటిలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ప్రజల సహవాసములోనే ప్రభు అలా చేస్తాడు. ఎవరైనా సరే కావచ్చు గాక, సేవకులు కావచ్చు, బాధ్యులు కావచ్చు, సీనియర్ మోస్ట్ విశ్వాసులు కావచ్చు, సాధారణమైన విశ్వాసులు కావచ్చు. అందుకని ఇక్కడ మాట, అందుకని ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి లెటరు, ప్రతి దీర్ఘం కూడా ఎంతో ప్రాముఖ్యమైందని. ఇక్కడ ఏం రాయబడింది? అహరోను కర్ర అంటే సరిపోలే, కర్రయు, ఏరే నియమం లేదు. కాబట్టి దేవుని యొక్క నేను ఆత్మీయంగా సిద్ధపరచుడు కొరకే ప్రభు ఇచ్చిన నియమం దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి ఏం చూపిస్తూ ఉంది? దేవునితోనూ దేవుని ప్రజలతోనూ సహవాసాన్ని చూపిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోవాలా, మనం ఎవరమైనా దేవుని ప్రజల కంటే మించిన వారం కాదు సుమా. ఏ విషయంలో దేవుని ప్రజల మీద ఆశ్రయించడానికి మాకు ఏ మాత్రం కూడా అర్హత లేదు సుమా. జ్ఞాపం పెట్టుకో. అందుకని ఆ మాట ఎంత చక్కగా రాయబడి చూడండి. అహరోను కర్రయు చదమల్లా మధ్య. అరే ఏమి అంటే మిగతా గోత్రములు ఎన్ని బలహీనతలు ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత ఎండిపోయే ఉన్నాయి. ముందు ఎండిపోయినా తర్వాత ఎండిపోయినా అయినను దేవుడు తన ఏర్పాటు అహరోను విషయంలో బయలుపరచుడు కొరకాయి, దేవుడు అహరోను సిద్ధపరచుడు కొరకాయి ఆ కర్రల మధ్య ఉండవలసి వచ్చింది. ఇది నాలో ఆ గ్రహింపు పరిచర్యలో కనిపించట్లే. అందుకనే కాబట్టి ఎంతో ఆత్మీయమైన దౌర్బల్యత చూస్తూ ఉన్నాం. కానీ జ్ఞాపం పెట్టుకోవాల్సిందంటే, దేవుని యొక్క సన్నిధి యొక్క ఆశీర్వాదం ఏంటంటే, దేవుని ప్రజలతో కలిసి ప్రభు కొరకు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడటము అనేటువంటిది ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఒక మాట నేను గుర్తు చేస్తాను. 9వ వచనం. మోషే కాబట్టి మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ, అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చెప్పండి? యెహోవా సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు తన వైపు తిరుగుడు ద్వారా ఆ యొక్క గొప్ప సిలువలో ప్రభు చేసిన గొప్ప కార్యము ద్వారా ఆయన సన్నిధిలో ఎందుకు కోసం నిలబెట్టాడంటే, మొట్టమొదటిగా మనము ఆస్వాదించబడ్డ కొరకే ఆయన సన్నిధి తీసుకొచ్చినాడు. రెండవదిగా ఆయన సన్నిధిలో ఆత్మీయంగా అంతకంతకు అభివృద్ధి చేయడం కొరకు ఆయన సన్నిధి తీసుకొచ్చినాడు. మూడవదిగా ఆయన సన్నిధిలో దేవుని ప్రజలతో కలిసి ఆయన సేవించడం ద్వారా ఆయన రాకడ కొరకు, ఆయన మహిమ కొరకు సిద్ధపరచుడు కొరకై ఆయన సన్నిధిలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చినాడు. దానిని బట్టి మనం ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి కీర్తన గ్రంథము 21వ కీర్తన, కీర్తనలు 21వ కీర్తన 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసినావు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఏముందో చెప్పండి? ఉల్లాసం ఉంది, సంతోషం ఉంది. కొంతమంది చెప్తారు, ఏమక్క మందిరం రావట్లేదు, ఏమన్నా మందిరాలండి అన్నా, ఏమొచ్చామన్నా కష్టాలు ఎక్కువైపోయింది. అంటే కష్టాలు ఎక్కువైపోయింది, మరి నీకు శ్రమల్లో కూడా సంతోషింపజేయాలి కదా. ఎక్కడ కుదురుతుంది? ఇంట్లో కూర్చుంటే కష్టాలు పోతాయా? దుఃఖం పోతుందా? ఎక్కడ? దేని వాక్యం రాయబడింది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలిగిన రాయబడింది. దేవుని సన్నిధి పరిగెత్తుకుంటా. అర్థమవుతుందా? ఎవరైనా డాక్టర్ కనబడినారు అనుకో, అన్న డాక్టర్ గారండి నాకు బాగలేదండి మొన్న ఈ మధ్య అని అంటే, ఏమమ్మా రాకపోయావా అని అంటే, బాగైన తర్వాత వద్దాం అనుకున్నాను డాక్టర్ గారండి అంటారా? చెప్పండి. ఎప్పుడు రావాలా డాక్టర్ దగ్గరికి? రోగం పడే రావాలా? కానీ ఎప్పుడు రావాలా దేవుని సన్నిధికి? కృంగుదల్లో ఉన్నప్పుడే రా.
దుఃఖంలో ఉన్నప్పుడే రా, విచారంలో ఉన్నప్పుడే రా. దేవుని సన్నిధిలో ఆయన నిన్ను సంతోషింపజేస్తాడు. దేవుని వాక్యాలు ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుసు అనమాట. ఒక మాట ఉంది, ఏమని? నీ వెలుగు, నీ సత్యము బయలుదేర జయము, అవి ఎక్కడ తీసుకుని వస్తాయి? నీ నివాస స్థలం నన్ను తోడుకొని వస్తాయి. అక్కడ ఏం రాయబడింది? నీ బలిపీఠం వద్దకును ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యుద్ధకును నన్ను తోడుకొని వస్తాయి. కాబట్టి ఆ ఆనందం సంతోషం అనేది మనం తెచ్చుకుంటూ వచ్చేది కాదు. లేదంటే మొబైల్లో ఏమంటారు జబర్దస్తులు షార్ట్లు చూసి ఇక్లిస్తే వచ్చే సంతోషం కాదు. అర్థమవుతుంది. ఎన్నోసార్లు శ్రేష్టమైన భోజనం పట్టుకొని చెత్త చెదారము దారి రోడ్లు బట్టి కాలం బట్టి పశువులు తిన్నట్టుగా ఉంటుంది మన సంగతి. నిజమైన సంతోషం ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన వాక్యంలో ఉంటే, దేవుని ప్రజల సహవాసంలో, దేవుని మందిరంలో దొరుకుతూ ఉంటే, అది వదిలిపెట్టి ఇకిలించడానికి ఏమేమి చెత్తంతో ముందేసుకుని కూర్చోడం ఎంత విచారం చెప్పండి. పాపం అది, పాపము. అది దాన్ని ఇకిలించడము, అది సంతోషంగా భావించడము, దానికి అభ్యాసం చేసుకోవడము, దానికి అలవాటైపోవడము, సంతోషం కావాలన్నప్పుడల్లా దాన్ని చూడటము. ఏది సంతోషం? దేని వాక్యం ఏం రాయబడింది? యెహోవా యందు ఆనందించడం వలన డాష్ చెప్పండి, మీరు బలమొందుతారు. అదనమాట. కానీ నువ్వు ఆత్మీయంగా ఎంత బలహీనున్నా పర్వాలే, ఎంత కృంగుదల ఉన్నా పర్వాలే, ప్రభు ఎదుగున ప్రభువుని బట్టి సంతోషించడానికి అభ్యాసం చేసుకో. నా ఆనందము ప్రభువే అని చెప్పగలగాల దేవుని వాక్యంలో. అందుకని ఆయన ఆనంద సంతోషంలో గలవ చేస్తాడు. మరి ఇంకేం బాధలు ఉండవా? ఆనంద స్తుతి గుడికి పెట్టినాడు, అన్నీ మేలులే ఉన్నాయి. నిజంగా ఎర్మోన్లో వాళ్ళకి ఏ బాధలు లేవండి. ఏ సంఘంలో ప్రతి విశ్వాసకి ఏదో బాధ ఉంటుంది, కానీ ఎర్మోన్ల విశ్వాసులకు మాత్రం ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా పలాన్ని ప్రార్థన చేయని నా దగ్గర రారు. అబ్బా నాకు ఎంత సంతోషం అయిపోద్దు, అబ్బా ఇట్లాంటి దేవుని పని నేను ఎక్కడ చూడలేదు, ఉంటే ఇట్ట కదా ఉండాలా, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఒక చిన్న రోగం రాదు ఎర్మోన్ విశ్వాసులకి. అర్థమైందా? పిల్లల పరీక్ష రాయాలనే దిగులు అవసరం లేదు, ఎందుకంటే వాడు ఆల్మోస్ట్ 100కి 120 మార్కులు సంపాదించి సిద్ధపడి ఉంటాడు, ప్రార్థన అవసరం లేదు కదా. కానీ అని స్తుతి కూడా పెట్టినాడంటే ఆయనకి ఏం బాధలు లేవనే అని చెప్పరు. కొన్ని చెప్పగలిగి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. దేని వాక్యం చాలా విషయాలు ఉన్నాయి. ఏమంటారు, కీర్తనలోనే ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా హృదయములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేసిన రాయబడి ఉంటుంది. కాబట్టి ఎక్కడంటే విచారములు, కృంగుదలలు, హృదయంలో చెప్పుకోలేని బాధలు, అవి హెచ్చగంటే అర్థమేంటి? రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి, డోస్ ఎక్కువ అవుతుంది, ఏం తగ్గట్లే, ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లే. దినవాక్యం తర్వాత అన్నాడు నీ గొప్ప ఆదరణ. ఏం మామూలు ఆదరణ అనొచ్చుగా? అంటే దేవుడు డాక్టర్ దగ్గరికి పోతే అంతనికి ఒకే మందులు రాసాడు, రోగాన్ని బట్టి ఆ పవర్ ఉంటుంది అనమాట. కానీ ఇది ఏ రోగానికి ఎంత డోసు ఇవ్వాలో ఆయనకి తెలుసు, ప్రభువు తెలుసు. నీ శ్రమలో, నీ కృంగుదలలో నేను ఎట్లా ఆదరించాలో. అందుకనే దేని వాక్యంలో ఆయన సన్నిధులు ఏమున్నదని చెప్పండి, సంతోషం. అందుకని 21వ వచనంలోనే దాని చక్కని జవాబు కూడా ఉంది. ఇప్పుడు మనం చదివినటువంటి 21వ వచనంలో. కాబట్టి ఏమంటాడు, నీ సన్నిధిలో సంతోషముతో ఉల్లసింపజేసావు అన్నప్పుడు ఎలాగక సాధ్యమవుతుందంట? అంటే దావీదుకు ఏం శ్రమలు లేవనా, కష్టాలు లేవనా? చదవండి 2వ వచనం. నీ 21:2 కీర్తనలు. అతని మనోభిష్టము సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. అదనమాట. కాబట్టి కింద ఏమంటారంటే దేని వాక్యంలో ఆయన సన్నిధిలో సంతోషముతో ఉల్లసింప చేయబడ్డానికి గల కారణం ఏంటంటే శ్రమలు లేవని కాదు. అయితే దేని వాక్యంలో ఆ శ్రమల్లో ప్రవేదికి వెళ్ళినప్పుడు ప్రవేశం చేస్తున్నాడంట. ఆ ప్రార్థనలు అంగీకరించి వాడు జవాబిచ్చి ఏం చేస్తున్నాడు? విడుదలిస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఆ శ్రమల్లోనే ఉంచి ఆదరణిస్తున్నాడు, ఆ శ్రమలోనే ధైర్యం ఇస్తున్నాడు, ఆ శ్రమలలో ఎలా సంతోషించాలో నేర్పిస్తూ ఉంటున్నాడు. కానీ ప్రభు స్తోత్రంలో ఈ 4 సంగతులు మన గమనంలో మనం ఉంచుకున్న వస్తున్న వారికి ఉంటున్నాం. కాబట్టి ఆయన వైపు తిరుగుట ద్వారా ఆయన సన్నిధిలోనికి ప్రభు ఎందుకు మనల్ని తీసుకొచ్చినాడంటే, ఎందుకొరకనే తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడంటే, కాబట్టి మన క్లుప్తంగా చూసిన 4 గంటల వాటి కొరకాయి. మొట్టమొదటిది కానీ దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏం జరుగుతూ ఉంది? దీవెన ఆశీర్వాదాలు జరుగుతూ ఉంటున్నాయి. అందుకని మనం గుర్తు చేసుకున్నాం, ఆ ఆశీర్వాదంలో భాగముగా కాపుదల, ఆశీర్వాదంలో భాగముగానే కనికరించబడటం, ఆశీర్వాదంలో భాగమే అన్ని విషయాల్లో దేవునితో సఖ్యపరచబడటం అనేటువంటిది మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవది ఏం చూస్తూ వచ్చినాం? దేవుని సన్నిధిలో ఆత్మీయమైన ఎదుగుదల గురించి మరి జ్ఞాపం చేపడతా వచ్చింది. కానీ ఎంత శ్రేష్టమైన ఆధిక్యత. మూడవది కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలతో కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు?
తన మహిమ కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నట్టున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించబద్దులమై ఉంటున్నాం. 4వదిగా దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడు? మనలను ఆనందింపజేస్తున్నాడు, ఉల్లసింపజేస్తుంటున్నాడు. దాన్ని బట్టి ప్రభు స్తోత్రములు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించి స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. నేను వాక్యంలో నేను ముగించక మునుపు ఈ వచ్చిన భాగానికి మళ్ళీ వస్తాను. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. ఒకటేమో దేవుని సన్నిధిలో నిలుచున్నట్లుగా చేయటం. రెండవది ఏమంటున్నాడంటే నీవు నా నోటి వలె ఉంటావు అని చెప్తున్నాడు. కాబట్టి రెండవ నియమం ఏంటంటే ఆయన నోరులాగా ఉండాలా. ఆయన నోరు అంటే అర్థం ఏంటి? అంటే నేను ఉన్నాను అనుకోండి, ఏమన్నా మాట్లాడాలన్నా, ఏమన్నా సంధించాలన్నా, కోపపడాలన్నా, బాధపడాలన్నా, సంతోషాన్ని వ్యక్తం చేయాలన్నా నాకేం కావాలా? నోరు కావాలి. నోరు లేకపోతే సారీ, అట్లా మగవాళ్ళు ఎవరు నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళని మనం గౌరవించాలా, సహజంగా చెప్తున్నాను. కాబట్టి నోరు లేదనుకోండి ఏం చేయగలను? నేను ఏమి కూడా ఎక్స్ప్రెస్ చేయలేను. ఎవరికి కూడా నా భావాలు ఎవరికి అర్థం కావు. దేవుడు అంటున్నాడు, ఎంత మాట అంటున్నాడంటే, కానీ నువ్వు లేకపోతే నేను ఎవరితో ఏం మాట్లాడలేను అంటున్నాడు. కానీ నీ ద్వారానే నేను ఎవరితో ఏం మాట్లాడాలన్నా, ఎవరితో ఏమి నేర్పించాలన్నా నీకు నేర్పించి, నిన్ను సిద్ధపరిచి నీ ద్వారా నేర్పించాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చింది ఎందుకంటే, ఆయన వైపు తిరిగింది ఎందుకంటే ఇందుకోసమని. కానీ కేవలం ఆశీర్వాదాలు మాత్రమే పొంది అక్కడ అయిపోవడానికి కాదు. కానీ నిన్ను నన్ను ప్రతి వారిని కూడా ఎలాగ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన ఏమి చేయాలనుకున్నా, ఏ సందేశం ఇవ్వాలనుకున్నా అది నీ ద్వారా నా ద్వారానే ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని కింద భాగంలో నీవు నా నోటి వలె ఉండు అన్న దగ్గర కింద మాటలో రాయబడింది, చదవండి. అంటే కాబట్టి వారికంటే నువ్వు ఎంత ఆత్మీయంగా నేను సిద్ధపరుస్తాడంటే, నువ్వు నేర్చుకోవాల్సింది ఏది లేకుండా నిన్ను ప్రభునికి నేర్పిస్తాడు. ఇంకా ఏదన్నా ఉంటే నీ నుండి వారు నేర్చుకోవాల్సిందే. ఎంతటి వారైనా సరే, నువ్వు సామాన్య విశ్వాసి కావచ్చు, అవతల ఒక సేవకుడు కావచ్చు, ఆ సేవకుడే నిన్ను చూసి నేర్చుకోవాలా. అరే ఇలా కదా నేను ఉండాలా అని, ఇలా ఉండకూడదు కదా నిన్ను చూసి నేను నేర్చుకోవాలా. ప్రభు తన ప్రజలను నిన్నైనా నన్నైనా ఎలా సిద్ధపరుస్తున్నాడంటే, కాబట్టి ఆయన నోటిలాగా ఉండాలని. ఎంత చక్కని మాట చూడండి, ఎంత గంభీరమైన మాట చూడండి. దీని వాక్యలో మరి ఇప్పుడు మనం చూడము, కానీ మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో ఉంటుంది, వారు వాక్యము మరి ప్రకటించుచుండిరని రాయబడి, తర్వాత ఏం రాయబడింది? ప్రభు వారికి సహకారి అయ్యుండి వెనువంట జరుగుతూ వచ్చిన సూచక క్రియలు మహత్కార్యముల ద్వారా ఆ వాక్యం ఏం చేస్తున్నాడంటే ఆయన స్థిరపరచుచూ వచ్చిన రాయబడింది. అంటే వారు వాక్యం చెప్తూ ఉంటే ప్రభు యొక్క ప్లేస్ ఏంటంటే ఆయన ఏ ప్లేస్లో ఉన్నాడు? వారికి సహకారిగా ఉన్నాడంట, హెల్పర్గా ఉన్నాడంట, వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాడంట. అదనమాట మెయిన్లో వాళ్ళని పెట్టినాడు, వాళ్ళకి సహకారిగా ఆయన ఉంటున్నాడండి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ చివరి దినాల్లో ప్రభు మనల్ని ఎందుకు రక్షించినాడంటే, కాబట్టి నిన్ను నన్ను ఎంతగా సిద్ధపరచాలని అంటే, అనేకులు నీ ద్వారా నా ద్వారా హెచ్చరిక పొందాలా. నేను సరి చేయబడే ద్వారా, అరే ఆ సహోదరుడు అలా ఉన్నాడే, ఆ సేవకుడు అట్లా ఉన్నాడే, ఇప్పుడు మారినాడే, నేను కూడా అట్లా ఉండాలి కదా, నేను కూడా అదే బలహీనత నాలో ఉంది కదా, నేను కూడా మానుకోవాలి కదా అని తెలుసుకోవాలా. ఆ సహోదరుడు, ఆ విశ్వాసి ఎంత సామాన్య విశ్వాసి, ఎంత ఆసక్తి దేవుడు అంటే, దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి, ఎంత జాగ్రత్తగా వాక్యం ఉంటుంది, దేవుని ఇంటిలో ఎంత చక్కగా ప్రార్థనలు గడుపుతుంది, ఎంత మోకాల మీద ఉంటుంది, ఎంత సేపైనా విసుపోకుండా ఉంటుంది. అరే నేను అలా ఉండలేకపోతే ఇలా ఉండాలి కదా అని నేర్పిస్తాడంట దీని వాక్యంలో. అందుకనే మన జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, దాని కొరకై ఒక నియమం చెప్తున్నాడు. పైన ఆశీర్వాదమేమో కేవలం ఆయన వైపు తిరుగుట ద్వారా వచ్చే ఆశీర్వాదం, అది ఇది మాత్రము కేవలము తిరుగుట అనే సామాన్యం ద్వారా వచ్చేది కాదు. దాని కొరకై క్రయము చెల్లించవలసి ఉన్నది. చదవండి దీని వాక్యంలో 19వ వచనం. కాబట్టి అక్క చదవండి. నువ్వు నా తట్టు తిరిగినలా నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు. కాబట్టి నీవు నా నోటి వలె ఉండాలంటే ఏం చేయాలంట? ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలా. ఎవరో పోతా ఉన్నారు, ఆడ పేడ పెంట ఉంది, చూసుకోలే, అక్క పేడని అనగానే ఏం చేస్తావు? నీ రియాక్షన్ ఏంటి? అబ్బే చిచ్చి అంటావు. ఏమి నువ్వు తొక్కినావా, పూసుకున్నావా? ఇది ఇంకా అంత దూరం ఉందిగా.
అంటే నీ బ్రెయిన్లో దాని విషయమైనటువంటి ఫీడింగ్ ఎట్లా ఉందంటే అది ఎంత అసహ్యమైందనేది నీకు ఫీడ్ అయిపోయింది. నువ్వేమి దాన్ని తొక్కకముందే ఆపబడ్డావు. తొక్కలేదు కాక ఏంది అంత తొందరపడ్డా అనం వెంటనే అబ్బే అంటాం. అంటే అర్థం ఏంటి? నీచమైనది. నీచమనే మాట నేనేం చెప్తానంటే దేవునికి అంగీకారం కానిది ఏదైనా సరే గాక. దాన్ని ఏమంటారు? నీచంగా ఎంచడం అంటే అర్థం ఏంటి? నీ రియాక్షన్ అట్లుంటే దూరంగా వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? అది పిల్లోడి దగ్గరికి పేడ తెచ్చి పెట్టండి, వాడికి తెలియదు. వాడి మనం పెద్ద వాడికి ఫీడింగ్ ఇస్తాం. చిరా మురికిని చూసినప్పుడు ఏమని చెప్తాం వాడికి? చెప్పండి. 2-3 సార్లు 4 సార్లు చెప్పిన తర్వాత ఓహో అది చీ కావాలని వాడు చీ అని ఎక్కించుకుంటాడు. ఎక్కించుకొని ముందు పేడ పెట్టినాడు పిల్లోడు ముందు ఏం చేస్తాడు? శుభ్రంగా పిసికి ఒలుగు పూసుకొని ముఖానికి పూసుకొని నోట్లో పెట్టుకుని తింటాడు వాడు. ఏం కారణం? వాడికి తెలియదు అది. కానీ దేని ఒక వాక్యంలో జ్ఞాపం చేసే మాట ఏంటంటే, కానీ నీచము ఎంచుట అనేది అర్థం ఏంటంటే నువ్వు గుర్తించట్లేదు కాబట్టి నీకు అసహ్యం కలగట్లేదంటే, దూరంగా జరగట్లేదంటే, నీకేం ఫీలింగ్ రావట్లేదు. అర్థం ఏంటి? ఇక్కడ ఏం రాయబడింది? గుర్తుపట్టట్లే. దానికోసం ప్రార్థన చేసుకోవాలా. ఇంకోటి ఏమిటంట? ఏవి నీచములో, తర్వాత ఏవి ఘనములో. అంటే ఏంటి? ఒక విద్యార్థికి ఒక టార్గెట్ పెట్టుకుంటాడు, అది ఎంతో ఘనతగా ఫీల్ అవుతాడు. ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వ్యక్తి ఎట్లయినా సంపాదించాలో చిన్న ఉద్యోగం, అది ఘనతగా ఫీల్ అవుతాడు. ఒక పరుగు పందెంలో ఉండేటువంటి వాడు ఎలా అయినా బహుమానం పొందాలో అది ఘనతగా ఫీల్ అవుతాడు. అందుకని ఘనతగా ఫీల్ అయ్యే దానికి గుర్తేంటి చెప్పండి? వాళ్ళలో ఏముంటుంది? ఆతృత ఉంటుంది. వాడు 5 గంటలకు లెగుస్తాడు. పరుగు పందెం వాడైతే వాడు రోజు పరిగెత్తుతాడు. వాడు ధ్యాస అంతా అదే. దాని కొరకు ఏమైనా తినకుండా మానుకుంటాడు, ఏం చేయాలన్నా చేస్తాడు, ఎంత కష్టమైనా చేస్తాడు. కారణం ఏంటి? ఏది ఘనంగా కనబడుతుందో దాని కొరకు ఆతృత ఉంటుంది, ప్రాకులాట ఉంటుంది. అందుకని ఈ దినాల్లో ఎన్నో విషయాల్లో మనకు ఆతృత ఉండదు. సువార్త అంటే అంత నమ్మకం దర్జాగా కొట్టి పండుకుంటాం పిల్లల్లో. ఏం కారణం ఏంటి? ఎంచట్లా ఘనము అనే. అందుకని మనం ఏం ప్రార్థన చేసుకోవాలంటే, కానీ ప్రభు నిన్ను నన్ను ఆయన నోరుగా నిన్ను చేసుకోవాలనంటే ఇక్కడ ఏం చేసుకోవాలా? ప్రభా కాబట్టి నేను ఏం చెయ్యి? గుర్తుపట్టేట్టుగా చెయ్యి. నీచమైంది ఏందో ఎన్నోసార్లు వ్యక్తిగత విషయాలలో మనం ఆ నీచమైన ఏంటి మనకు కూడా తెలియట్లే. అర్థమవుతుంది. కుటుంబ విషయాల్లో ఏది దేవుడు ఘనంగా ఇస్తున్నాడు అది నీచంగా కనిపిస్తుంది, ఏది నీచంగా ఇస్తున్నాడు అది ఘనంగా కనిపిస్తూ ఉంది. గుర్తుపట్టని కారణాన్ని బట్టి కలవరాలు. ఏమి చేయాలో చేయలేకపోతున్నాం, ఏం చేయకూడదు దాన్ని చేయాల్సి వస్తుంది. పరిచర్యలో అట్లాగనే, అన్ని విషయాలు అట్లాగనే. ఏమి కారణం అంటే గుర్తుపట్టట్లే. అందుకని వాడు అదంతర నంబర్ అంటే అద్దాలు వేసి అనుకోండి, 6 చూసి 9, సీని చూసి D అంటాను. అప్పుడు కంటాక్ట్ ఏం చేస్తాడు చెప్పండి? వీడు గుర్తుపట్టట్లేదు, వీడికి ఏమొచ్చింది? సైట్ కదక్క, చెత్తారం. నేను అడిగాను అమాయకంగా, కాదండి చెత్తారం ఎట్ట తగ్గిదంటే, అరే బాబు తగ్గదు, పెరగటమే. మరి అద్దాలు ఎందుకంటే పెరగకుండా అంట. వచ్చింది తగ్గదు. అది ఇట్లా పెడతాడు, పెట్టి అద్దాలు పెట్టి అన్ని రకాలు చూసి కొంచెం కనబడుతుంది కదా సార్, అది కనబడట్లేదు అంటాం అనమాట. తర్వాత ఎప్పుడైతే ఇంకో గ్లాస్ పెట్టిన బాగా కనబడుతుంది సార్ అంటే అప్పుడు అది అద్దాలు ఆశిస్తాడు. ప్రభుని అడగాల, ప్రభా నా సహాయం చేయి, నేను గుర్తుపట్టేట్లుగా చేయి. నేను ఒక వాక్యంలో ఈ వచ్చిన భాగం మనకేం చూపిస్తుంటే, ఈ భాగం అంటే పక్కన పెడితే, కాబట్టి దేవుని మనం ఎందుకోసం స్తుతించాలంటే ఆయన సన్నిధికి మనల్ని ఏం చేస్తాను చెప్పండి? తీసుకొచ్చినాడు. ఈ అనుభవం ఎందుకోసం అని అంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ఆనందముతో నిర్దోషులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టుట కొరకైనటువంటి తరిబిది. ఎందుకు పాతిక్యత ఎక్కడ ఉన్నటువంటి వారని చెప్పండి? పెంట కుప్ప మీద ఉన్న మనలను ఏం చేస్తున్నాడు? కానీ నిత్యత్వంలో ఆ రాజాతి రాజు ఎదుట, సమస్త దూతలు ఎదుట, ఆయన ఎదుట సంతోషముతో నిర్దోషులుగా నిలబడేట కొరకాయ ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉంటున్నాం దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి మనం ఈ వాస్తవానికి వచ్చిన భాగము కానీ కుటుంబానికి ప్రభు సంవత్సరం కొరకే ఇచ్చినటువంటి వాగ్దానం. కానీ మెట్టుకు మనం కూడా ఈ కుటుంబం కొరకే కాదు, ఈ సంగతులు మన జీవితంలో కూడా కాబట్టి వారు ప్రభుని స్తుతించినట్లుగా మనమును ప్రభుని స్తుతించినట్లుగా ప్రభుని దేవుడు ఏం చేసినాడు? మనలను ఆయన సన్నిధులు నిలవబెట్టి ఆయన సన్నిధిలోని ఆశీర్వాదాలన్నిటితో మనల్ని నింపేవాడుగా ఉంటున్నాడు. దాన్ని తలపోసుకొని మన ప్రభుని ఏం చేయాలి చెప్పండి? మనము ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. నేను ముగించక ముందు 8 గంటలకు 50కి 7:50కి ప్రారంభించాను, 8:20కి ముగించాను. ఎంత అండి టైము? 20 అయిపోయింది, 30 నిమిషాలు.
అది ఇంకొక 5 నిమిషాలు అంటే 35 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. సరే, మంచిది. కుటుంబం కొరకు ఒక చిన్న వాగ్దానం నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఇర్మీయా గ్రంథం 33:9. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానము జనులు విని నేను వారికి చేయు సమస్త క్షేమను బట్టి సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. దేవుని వాక్యం ఏం రాయబడుతుందంటే, కడి వచ్చిన భాగంలో కడి దేవుని ప్రజలు వారు ఎలా ఉండాలంటే చెప్పండి. 1, ప్రభుకి ఇష్టలుగా ఉండాలంట. 2వది స్తోత్ర కారణం అంటే అర్థం ఏంటి? వారిని బట్టి ప్రభా వారు ఎంత చక్కగా సిద్ధపరిచినావయ్యా నీ కొందనాలు, ఎంత ఆత్మీయంగా బలపరిచిన ప్రభా నీ కొందనాలు, ఎంతగా వారిని లేవనెత్తిన ప్రభా నీ కొందనాలు అని అంటే ప్రార్థనాంశాలు ఉండకూడదు, స్తుతించదగిన రీతిగా వారు సిద్ధపరచబడాలా. 3వది ఏమంటున్నాడు? ఘనతాస్పదము అంటే అర్థం ఏంటి? కడి వారు ఘనమైన విధానంలో ప్రభుని సేవించడం కొరకు సిద్ధపరచబడాలా. కానీ ఆయనకి ఇష్టలుగా ఉండాలా. వారిని బట్టి మరి స్తుతించదగిన రీతిగా వారు ఉండాలా. ఘనమైన విధానంలో వారు సిద్ధపడాలని దేవుని యొక్క ఉద్దేశం. అలా సిద్ధపరచబడడం ద్వారా ప్రభు ఏమంటున్నాడు? సకలమైన ఉపకారాలు అంటున్నాడు, తర్వాత సమస్త క్షేమం అంటున్నాడు, సమస్త మేలు అని అంటున్నాడు. ప్రభు స్తోత్రములు. కాడి యొక్క మిగతా కాలం అంతటిలో ఈ కుటుంబం కూడా అలాగ ప్రభుకి ఇష్టలుగా కనుక స్తోత్ర కారకులుగా ఘనతాస్పదంగా ప్రభువారిని చేసి కానీ ప్రభు తాను సెలవిచ్చిన రీతిగా మరి సకలమైన ఉపకారాలు, సమస్త క్షేమము, సమస్త మేలు ఈ కుటుంబం వేడల ప్రభు విస్తరింప చేయునుగాక. కానీ మనము ప్రభు కొన్ని నిమిషాలు సాక్ష్యం వింటాము. దాని తర్వాత కుటుంబ సభ్యుల్లో నుండి 2, తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రభుని స్తుతిస్తారు. ఆ తర్వాత చిన్న పల్లవి పాడి ముగించుకుందాం. రండి బ్రదర్, ఆనంద్ బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినము మా గృహంలో మరి స్తుతి కూడిక పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దేవుడు నా పక్షాన చేసినటువంటి మరి కార్యములు ఎన్నో ఉన్నాయి. అయితే అవన్నీ కూడాను మరి చెప్పడానికి సమయం లేదు, కానీ 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నా ట్రాన్స్ఫర్ విషయంలో దేవుడు గొప్ప కార్యము నా పక్షాన జరిగించారు. మరి గవర్నమెంట్ హై స్కూల్లో 8 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేయడం జరిగింది. తర్వాత మరి నందివలస గన్నెల రూట్లో నందివలసలో అక్కడ మరి 2 సంవత్సరాలు అక్కడ కూడా పనిచేయడానికి దేవుడు అనుమతించినాడు. అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి మరలా ఇదే సేమ్ స్కూల్లో మరలా డిప్యుటేషన్ మీద ఇదే స్కూల్లో నేను 2 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. ఆ విషయంలో దేవుడు ఎంతో మరి నా విషయంలో గొప్ప కార్యం చేశాడు. 3వదిగా మరి ఇదే స్కూల్లో ఈ సంవత్సరం మరి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో నేను పెట్టుకోవడం జరిగింది. రాదనుకున్నాను ఈ స్కూల్లో, ఎందుకంటే చేసిన స్కూల్లో మరలా రావడం అనేది అది అరుదు. ఇలాంటి టాప్ స్కూల్లో అంటే నడి ఒడ్డు అంటే పట్టణము మధ్యలో ఉన్నటువంటి ఇలాంటి మంచి స్కూల్లో మరి ఎవరు కూడా ఒగ్గుకోరు. ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్ని ఎవరు కూడా ఒగ్గుకోవడం అనేది జరగదు. అయితే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేది నేను పెట్టుకోవడం జరిగింది. వస్తుందని గ్యారంటీ కాదు, ఎందుకంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరో ఒకరు నా పాయింట్స్ అనేది చాలా తక్కువ. కింద నుండి నేను 3వ వ్యక్తిని. దగ్గర ఎంతమంది 22 మంది ఎంతమంది పెట్టారు మా ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో. 22 మంది పెడితే కింద నుండి 3వ వ్యక్తిని నేను. నా పైన అందరు కూడాను పాయింట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను 19వ వ్యక్తిని. నాకు వస్తుందని అయితే ఈ ప్లేస్ వస్తుందని గ్యారంటీ అయితే నాకైతే లేదు, ఆశలు లేదు. అయితే పెట్టుకున్నాను, ఒకవేళ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఒకటే ఆప్షన్ ఇచ్చుకున్నాను నేను.
గవర్నమెంట్ హై స్కూల్ ఒకటే ఆప్షన్ ఇచ్చి, రెండవదిగా నేను సేమ్ స్కూల్ ఆప్షన్ ఇచ్చుకోవడం అనేది జరిగింది. అయితే దేవుని దగ్గర నేను ప్రార్థించాను, మొరపెట్టాను, ప్రభువా నా యొక్క విశ్వాసం ఏంటంటే నీ సన్నిధికి దగ్గరగా నేను ఉండాలా, నీ పని కొరకై నేను వాడబడాలా, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో నేను ఉండాలా, నా ఆశ. మీ చిత్తమైతే నాకు మీ అనుకూలమైన ఆ స్థలంలో పంపించండి అని ప్రార్థిస్తే దేవుడిచ్చినటువంటి వాగ్దానం యెహోషువ రాసిన గ్రంథంలో ఒక మాట దయచేసి చూడండి. ఎక్కువ సమయం నేను చెప్పాను కానీ యెహోషువ 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక చిన్న మాట మనం చదువుకున్నట్లయితే, యెహోషువ 1వ అధ్యాయం 3వ వచనం, నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను అనే వాగ్దానము దేవుడు నాకు అనుగ్రహించడం మనకు జరిగింది. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి నేను అక్కడ వెళ్ళాలని నా ఆశ ఉంది. కాబట్టి దేవుడు ఇస్తాడని ఒక నమ్మిక నాకు ఏర్పడింది. రెండవదిగా కిందన మనం చూసుకున్నట్లయితే 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. కాబట్టి నీ ఎదుట ఏ మనుష్యుడు కూడాను నిలవలేడు. కాబట్టి మోసకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటున్నానని ఈ వాగ్దానం కూడా దేవుడు, ఈ 2 వాగ్దానాలను మరి దేవుడు ఇచ్చినందుకు నాకు మరి కొంత ఏంటంటే ఆశ కలిగింది. కాబట్టి ఏ వ్యక్తి కూడా నీ ఎదుట ఇంకా నిలవలేడు. కాబట్టి ఎవరు నిలవడే, నా ముందు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి రాదు, నాకు దేవుడు ఇస్తాడు అని నేను విశ్వాసంతో ప్రార్థించడం జరిగింది. కౌన్సిలింగ్కి మరి పెడితే ఎవ్వరు కూడా ఆ ప్లేస్ ఎవరు కూడా తీసుకోలేదు. ఫస్ట్ ఆప్షన్ అదే ఇచ్చాను. మరి గవర్నమెంట్ హై స్కూల్లో మరి అక్కడ నాకు మరి ట్రాన్స్ఫరు ప్లేస్మెంట్ అవ్వడం అనేది అది ఎంత అద్భుతం, దేవుడు చేసినటువంటి కార్యం. నా గొప్పతనం అయితే ఏం లేదు. అంటే నా ఆశను దేవుడు మరి గణపరిచిన వాడుగా ఉంటున్నాడు. మరి ట్రాన్స్ఫర్ విషయంలో దేవుడు ఎంతోగానో మరి నా విషయంలో సహాయపడుతూ వచ్చినాడు. రెండవదిగా మరి మా పాప సియోను డిగ్రీ కంప్లీట్ అయింది, డిగ్రీ పూర్తి చేసింది. ఆ సందర్భం కూడాను దేవునికి మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని ఆశ కలిగి మరి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మా 3వ పాప సారా బ్లెస్సి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సో ఈ 3 కారణాలు ఉన్నాయి. ఇంకొకటి అంటే గొప్ప కార్యం ఏంటంటే నేను డ్రైవింగ్ నేర్చుకుంటానని ఆశ నాకు ఉంది, కారు నేర్చుకుందామని. ఎట్లా చేయాలని మరి ఒక కారు, మా మనస్సే కారు ఒకటి తీసుకొచ్చాడు ఆ డ్రైవింగ్కి. అది ఒక 2 రోజులు నేర్చుకుంటే ఆ కారు ఏమో పాడైపోయింది, రిపేర్ అయిపోయింది, పెట్టేశారు. ఏం చేయాలో అర్థం కాదు. మా రంజిత్ తమ్ముడు ఏమన్నాడంటే, ఎందుకన్నా నీకేం పర్లేదు, నా కారు ఉంది కదా మీకు నేర్పిస్తానన్నాడు. సరేలే తమ్ముడు నేర్పించని అతనితో వెళ్ళి ఏంటి మనకు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఒకరోజు నేర్పించాడు. తీసాను బాగానే. రెండో రోజు ఏం చేశాడు, ఇక్కడ వద్దలన్నా హైవేలో బాగుంటుంది, స్ట్రైట్గా ఉంటుంది కదా, చక్కగా మరి తీయొచ్చు అన్నాడు. సరే అని హైవేలో ఒకరోజు తీయడం జరిగింది, చక్కగా తీసాను. స్ట్రైట్గా వెళ్ళిపోవడం, మళ్ళీ స్ట్రైట్గా రావడం. రెండో రోజు మరి అన్న మరి బ్రేక్ జరపడము, ముందుకు తీసుకెళ్ళడం, ఇది కూడా నేర్పిస్తాను, అది కూడా నేర్చేసుకుంటే ఇంకా నీకు బాగా వస్తుంది, తీసేస్తావు అన్నాడు. సరే తమ్ముడు అన్నాను. హైవే దగ్గర వెళ్ళాము. మరి టర్న్ చేశాను. అన్న కొద్దిగా చిన్నది ఎక్సలేటరు ఇచ్చి బ్రేక్ కొట్టు అన్నాడు. ఏం చేశానంటే బ్రేక్ తొక్కబోయి ఎక్సలేటర్ తొక్కేసాను గట్టిగా. తొక్కేస్తే కొత్త కారు అది చిన్నది ఎక్సలేటర్ ఇచ్చినా సరే జమ్మున లాగేస్తుంటుంది ఆ కారు. పెద్ద లోయ ఉంది అక్కడ కిందకి. అన్న అంటున్నాడు. కారు పెద్ద లోయ ఉంది, ఆ లోయలో వెళ్ళిపోయింది కారు. ఇటుపక్క ఒక పెద్ద రాయి ఉంది, ఇటుపక్క కూడా ఒక పెద్ద రాయి ఉంది, ముందుకు కూడా ఒక పెద్ద రాయి ఉంది, అవతల కూడా ఇంకొక పెద్ద రాయి ఉంది. మరి సడన్గా దిగిపోయాము, ఎట్లా వెళ్ళామో తెలియదు, ఎట్లా తిప్పేమో నాకు తెలియదు. ఇంకా అయిపోయాము అనుకున్నాం. ఇంకా అయిపోయాము, ఇద్దరు కూడాను ఇంకా అయిపోయాము. లోయలో ఎక్కడో వెళ్ళిపోద్ది, గోయిలో కారు వెళ్ళిపోద్ది, ఇద్దరు కూడా మరి చచ్చిపోతాం అనుకున్నాం.
ఎట్లా కారు తిరిగిందో ఆ 2 రాళ్ళు మధ్యకి కారు వెళ్ళి ఎట్లా ఇటుపక్క తిరిగి మరలా ఆ గట్టు దగ్గరికి మరలా ఇటుపక్క వచ్చి తిరిగిందో, మరి అది అంత అద్భుతం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది అది. మరి చూసేవానికి కూడా ఆశ్చర్యం అనిపించింది. ఈ రాయి కారు అక్కడ వచ్చి నిలబడ్డది. నిలబడిన తర్వాత అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు వచ్చి చూశారు. చూసి ఇంత రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు తప్పించవి ఎలాగా కారు ఇటుపక్క తీసారు అన్నది వాళ్ళు చూసి కూడా ఆశ్చర్యపోయారు. ఎట్లా ఇది సాధ్యమైంది మీకు అన్నారు. కాబట్టి అది నా చేతిలో కాదు, దేవుడే నిజంగా ఆ కార్ని ఇటుపక్క తిప్పడం జరిగింది. లోయలో వెళ్ళి లోయల నుండి ఇటు తిరిగింది, 2 రాయల మధ్యలోకి వెళ్ళింది. అది ఎట్లా తప్పింపబడిందో అది ఆశ్చర్యం. చూస్తే అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. నిజంగా గొప్ప కార్యం. కారు కూడా ఏం కాలేదు, కారు అసలు పల్టి కొట్టి డామేజ్ అయిపోవాల. అయితే ఈ కారు కూడా ఏం కాలేదు, చిన్నది గీసింది అంతే. ఎంత అద్భుతం అంటే దేవుడు మరి ఎంత గొప్పవాడు. నా పక్షాన మరి నా కుటుంబ పక్షాన కూడాను దేవుడు ఎన్నో మేలులు మరి చేసిన వాడుగా ఉంటున్నాడు. రాబోయే దినాల్లో కూడాను అధికమైన మేలు చేసే దేవుడు ఆయన. కాబట్టి దేవుడు నాకు చేసినటువంటి కార్యమును బట్టి, మా కుటుంబ పక్షాన దేవుడు చేసుకొస్తున్న కార్యాన్ని బట్టి మరి కృతజ్ఞత భావంతో మరి సంఘాన్ని, నా రక్త సంబంధులను మరి మా కుటుంబ సభ్యులందరినీ కూడాను ఆహ్వానించడం జరిగింది. మరి చేరొచ్చిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక మరి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా కోసం, నా కుటుంబం కోసం మరి దేవుని సన్నిధికి సమీపంగా ఉంటూ మరి ఆయన పరిచర్యలో మరి రాబోయే దినాల్లో మరి ఆయన తగినట్టుగా వాడబడగలిగినట్లుగా దయచేసి నా కోసం, నా కుటుంబం కోసం కూడాను దయచేసి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సరే, ప్రభుని మనం స్తుతిస్తాం. దానికంటే ముందు ఒక మాట చెప్తాను. మన దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. స్తుతికుడికి పెట్టుకోండి ఇళ్ళల్లో. ఏం వేలు ఖర్చు కావు. ఒక స్వీట్ ప్యాకెట్, టీ ఇచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తట్టుకోలేము ఏమేమంతా అంటే పప్పుచారు అన్నం పెట్టండి. స్తుతికుడికి ఏం చెప్తుందంటే, ఒకటి దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకు మేలు చేసిన వ్యక్తికి సంతోషం ఉంటుంది. అంటే మంచి వ్యక్తి కాబట్టి, గొప్ప వ్యక్తి కాబట్టి మేలు చేయటం వల్ల చేసిన వ్యక్తికి, ప్రభుకి ఏముంటుంది చెప్పండి, సంతోషం ఉంటుంది. దానికంటే ఎక్కువ సంతోషం ఎట్లా ఉంటుంది తెలిసిన, ఎవరైనా మేలు పొందిన తర్వాత మనం నలుగురు చెప్పుకొని అది అట్టట ఆయన నోటి చెవిన పడింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది వారికి, మేలు చేయటం కంటే కూడా అరే నేను చేసిన మేలు గుర్తుపెట్టుకున్నాడు, కృతజ్ఞతతో ఉన్నాడని ఏం చేస్తాడు చెప్పండి. మేలు చేసిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఇంకా ఎక్కువ సంతోషపడతాడు. అట కాకుండా బ్రదర్ మీకు చాలా ఇబ్బంది అంటే, నాకు ఎవ్వరూ ఎప్పుడు ఒక మేలు చేయలేదని అన్నారు అనుకోండి, తర్వాత ఆయన చెవును పడింది అనుకోండి, అరే నేను ఎన్నిసార్లు మేలు చేశాను కానీ గుర్తు చేసుకోవాలనుకుంటాడు అనుకోడా. ఒకటి ఇది కృతజ్ఞత. రెండవది దేవుని ఘనపరచటం. దేవుని అందరిని పిలిచి నాకు దేవుడి మేలు చేశాను చెప్పిన అర్థం ఏంటి, ఆ మేలు చేసిన ఆయన ఏం చేయటం చెప్పండి, ఘనపరచటం. మూడవది ఏంటంటే దేవుని ప్రజల పాదాలు మన ఇంట్లో తొక్కటం అంటే ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోనండి, దేవుని ప్రజల పాదాలు అంటే మన సేవకులని చెప్పట్లే. ఎవరైనా దేశ రక్తం కడబడిన దేవుని బిడ్డ నీ ఇంటిలోకి వచ్చి కాలు పెట్టినాడంటే నీ ఇల్లు పుణ్యం అయిపోద్ది, ధన్యత అయిపోతుంది. అర్థమవుతుందా? పిలుచుకోవాలి, అట్లా సంఘాన్ని పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టుకో చక్కగా. తర్వాత ఇంకా స్తుతికుడి వల్ల మేలేంటి తెలిసిన, దేవుని ప్రజలకు ఇప్పుడు ఆ బ్రదర్ మంచిగా ఏమేమి చేశాడు తినేదాకా నాకు అర్థం కాదు. నేను కూడా అడగలేదు వాళ్ళని, మందిరం చేశారు కానీ శక్తి కొలది సాధ్యమైనంత వరకు మంచి ఏమి ఇప్పుడు మనం అడుగుతామా, ఏమి మొక్క పెట్టలేదే, ఏం సాంబార్ అనం కదా. కానీ అంటే అర్థం ఏంటి, దేవుని ప్రజలను గౌరవించటం. కానీ దేవుని ప్రజలు అన్నట్లుగా వాడిని ఘనపరచడానికి గుర్తు అనమాట. స్తుతికుడికి పెట్టుకోండి, లేదా సువార్తకుడికనే పెట్టుకోండి. పెట్టుకుంటే ఇవన్నీ వర్తిస్తాయి. కృతజ్ఞత అనే విషయం అక్కడ పక్కన పెడితే దేవుని ఘనపరిచినట్లు దేవుని ప్రజలు నీ ఇంటికి వస్తారు, వారిని గౌరవిస్తూ ఏదన్నా ఇస్తే అది నీకు ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, సువార్తకుడికి ద్వారా నీ బంధువులు పిలుచుకొని వాళ్ళ వాక్యం చెప్పించవచ్చు. నీ ఇంటి ద్వారా ఇతరుల వాక్యం వింటాను నీళ్ళు కారణం అవుతుంది. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పండి. ఇక్కడ సువార్తకుడికో స్తుతికుడికో ఏదో ఒకటి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలిగి ఉండడానికి కలిగి ఉండండి. మనం స్తుతిస్తాం, వాక్యాన్ని ఆదాయం చేసుకుని ముందు కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రభుని స్తుతించండి. ఆ తర్వాత సహోదరులు ఒకరు, సహోదరిలో ఒకరు ప్రభుని స్తుతించి ప్రార్థించండి. కానీ ప్రభు గత దినాల్లో చేసిన మేలు బట్టి స్తుతించండి. రానున్న దినాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానం సమస్తమైన క్షేమంతో నింపి వారిని గంతాస్పదముగా ప్రభుకి ఇష్టలుగా ప్రభు చేయనట్లుగా ప్రార్థన చేయండి. ప్రార్థనలోకి వెళ్దాము.